పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. హీ లిప్స్, ఆయన లేవనెత్తును అని ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియులవు సహోదరి సహోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ సామాన్య 16వ ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు ఒక సంఘటనను పరిశీలన చేద్దాం. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలన చేద్దాం. క్రీస్తు శకం 16వ శతాబ్దములో ఇటలీలో జన్మించాడు కమిల్లస్. దాదాపు 6.5 అడుగుల భారీ మనిషి, భారీ కాయుడు, చాలా ఎత్తైనటువంటి వ్యక్తి. యువకుడిగా ఉన్నప్పుడు ఆయన ఒక సైనికుడిగా ఆయన మిలిటరీలో చేరాడు. అయితే ఆయనకు ఒక తీవ్రమైనటువంటి వ్యసనాలు ఉన్నాయి. అదే జూదం, త్రాగుడు, భయంకరమైనటువంటి కోప స్వభావం. ఈ జూదములో తన డబ్బును, తన సంపదలను, చివరికి తన సైన్యంలో ఉన్నప్పుడు తన యొక్క తుపాకీని కూడా పోగొట్టుకున్నాడు. అంత భయంకరమైనటువంటి జూదగాడు, త్రాగుబోతు, వ్యసనపరుడు కమిల్లస్. అయితే ఆయనకు ఒకసారి తన కాలికి నయం కానటువంటి ఒక కురుపు ఏర్పడింది. ఆ కురుపు భయంకరముగా అతనిని వేధించింది. అయితే ఈ వ్యక్తిని చూసినటువంటి సమాజం అతనిని చిత్కరించుకునేది. ఇతడు ఒక కలుపు మొక్క, సమాజానికి పట్టినటువంటి పెద్ద చీడ పురుగు అని చెప్పేసి లోకమంతా ఆయన్ని చిత్కరించుకునేది, అసహించుకునేటటువంటిది. అలాంటిటువంటి ఈ వ్యక్తి క్రీస్తు శకం 1575లో తన 25వ ఏట ఒక ఫ్రాన్సిస్కన్ ఆశ్రమంలో చేరాడు. అక్కడ గురువుల యొక్క బోధనలు వింటూ తన యొక్క జీవితాన్ని, తన మనస్సును, తన యొక్క బాహ్య జీవితాలను, తన యొక్క ఈ లోక సంబంధమైన జీవితాలన్నింటినీ కూడా కొద్దిగా మార్చుకుంటూ వచ్చాడు. అయితే ఒకసారి ఆయన గాడిదపై వెళుతూ దారిలో ఒక్కసారిగా మోకాలేసి కుదేలైపోయాడు. కన్నీటితో తన పాప జీవితాన్ని ఏకరువు పెట్టి దేవుని క్షమను కోరాడు. దేవుని ప్రేమ కోసం, దేవుని కరుణ కృప కోసము ఆయన పరితపించి ఏడ్చాడు. దేవుని యొక్క కృప ఆయనను, ఆయన హృదయాన్ని, ఆయన మనస్సును, ఆయన జీవితాన్ని తాకింది. అయితే పరివర్తన చెందిన తర్వాత ఈ యొక్క కమిల్లస్ రోమ్ నగరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆసుపత్రులలో దిక్కులేనటువంటి వారికి ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ప్లేగు వ్యాధి, నయము కానటువంటి ప్లేగు వ్యాధిని ఆయన వారికి సంరక్షణ దయచేశాడు. ప్లేగు వ్యాధి భయంకరమైనటువంటిది. ఆ వ్యాధి వచ్చినప్పుడు కుటుంబీకులే ఆ రోగస్తులను విడిచి పారిపోతారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కమిల్లస్ రోగులకు ఆయన సపర్యలు చేశాడు, వారిని కట్టుకట్టాడు, వారిని ముద్దు పెట్టుకున్నాడు. ఈ రీతిగా తన యొక్క సేవను ముందు కొనసాగించాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అయితే ఈయన తన యొక్క వస్త్రంపై ఒక ఎర్రని సిలువను, రెడ్ క్రాస్ను పెట్టుకొని తన సేవను ముందు కొనసాగించాడు. జూదములో మునిగిపోయినటువంటి ఈ కమిల్లస్ను వీడు కొరకరాని కొయ్య, పనికిరానటువంటి వాడు, కలుపు మొక్క, వీడెందుకు జీవిస్తున్నాడు అని పలికినటువంటి ఈ సమాజం, వీడు బ్రతకటం వేస్తున్నటువంటి ఈ సమాజం, కానీ దేవుడు మాత్రం నిరంతరం ఇతని పట్ల ప్రేమను, కనికరాన్ని, మరి ముఖ్యముగా ఓపికను పట్టాడు. ఈ దీనుడిపై యజమానుడైనటువంటి దేవుడు కలుపు మొక్కలా పరిగణిస్తున్నటువంటి ఈ లోకం ఆయన్ని పిరికివేయకుండా ఓపికతో, సహనముతో ఆయన ప్రేమించాడు, కనికరించాడు, ఆదరించాడు. ఫలితంగా ఒకప్పటి జోదగాడు, వ్యసనపరుడు ఈనాడు ఆసుపత్రులకు, రోగులకు ప్రపంచవ్యాప్తంగా పాలక పునీతుడయ్యాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఆయనే పునీత కమిల్లస్ గారు. నేటి పట్టణాల్లో కూడా యేసు ప్రభు దైవరాజ్యము దీనిని పోలి ఉన్నది, దైవరాజ్యము దీనిని పోలి ఉన్నది అని చెప్పేసి వస్తువులను, ప్రదేశాలను చూపిస్తూ ఆయన పలుకుతున్నాడు. దైవరాజ్య సత్యాలను, మర్మాలను గ్రహించే విధముగా,
దైవరాజ్య సత్యాలను ఉపదేశమును వాటి ద్వారా గ్రహించే విధముగా ఆయన ఉపమానాలతో బోధించాడు. ఆయన ఉపమానం లేకుండా ఏదీనో బోధించలేదు. ఉపమానములనుగా దేవుని నీతిని, దైవరాజ్య సత్యాలను వెలికి తీసే ఆ యొక్క కథలు కావచ్చు, నీతిని ప్రబోధించేటువంటి సందేశాలు. కనపడుతున్నటువంటి వస్తువులలో తెలియనటువంటి రహస్యాలు, నిగూఢ రహస్యాలను బయటికి తీసుకురావటమే ఉపమానాలు. దైవరాజ్య ఉపమానములో ఈనాటి శుభవార్తలో మనము గోధుమలు, కలుపు గింజలు, అదేవిధముగా ఆవగింజ ఉపమానం, పులిసిన పిండి ఉపమానం, ఇక 3 ఉపమానాలను మనము ఈనాడు ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క గోధుమలు, కలుపు గింజల ఉపమానములో మనము చూసేటటువంటిది ఏంటంటే, విత్తినటువంటి విత్తినవాడు ఎవరంటే మనుష్య కుమారుడు విత్తాడు. పొలము లోకానికి సాదృశ్యంగా ఉంది. మంచి విత్తనం రాజ్య సంబంధానికి సాదృశ్యంగా ఉంది. కలుపు దుష్ట సంబంధానికి సాదృశ్యంగా ఉంది. కలుపు విత్తినటువంటి వాడు శత్రువగు సైతాను. అదేవిధముగా కోతకాలము యుగ సమాప్తికి, అంత్యకాలానికి సూచనగా ఉంది. కోత కోయేవారు దేవదూతలు. ఇవి ఆ యొక్క గోధుమలు, కలుపు గింజలో మనం చూసేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. క్రీస్తునాథునందు ప్రియుల సహోదరి సోదరులారా, ఈనాటి ఉపమానములో, గోధుమల కలుపు గింజలో ఉపమానములో యజమానుడు మంచి విత్తనాలు, మంచి గోధుమలు చల్లాడు. కానీ చెడ్డవి పెరిగాయి, కలుపు పెరిగింది. ఈ కలుపు ఎవరు చల్లారు? ఎవరి పని ఇది? దేవుడు మంచి చేసేవాడు, మేలు చేసేవాడు. ఆయన దృష్టిలో కీడు లేదు, మచ్చ లేదు, నాశనం లేదు, నష్టము చేయాలంటుంటే లేదు. ఆయన మంచి చేయువాడే, మేలు కలగజేసేటటువంటి వాడే, కీడు కలగాలనేటువంటి చూసేటటువంటి వాడు కాదు అంటుంది వాక్యం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, ఆయన మంచివాడు, ఆయన ప్రేమ శాశ్వతమైనది కనుక మంచి చేసేవాడు, మేలు చేయువాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 11వ వచనములో, మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మీరు మంచి బహుమానములు ఇస్తారు కదా, మేలైనవి ఇస్తారు కదా, మరి మీ తండ్రి తన్నడుగు వారికి ఆయన ఇంకెన్ని ఈవులను ఇస్తాడు, ఇంకెంత బహుమానం ఇస్తాడు, ఇంకెన్ని మేలులు చేస్తాడు, ఇంకెంత మంచి బహుమానం ఇస్తాడో ఊహించండి. కనుక ఆయన మంచివాడు, మంచి వస్తువులను ఇస్తాడు, మేలైనవి ఇస్తాడు, మేలైన గోధుమలతో పోషిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, అయితే ఇది ఎవరి పని? దుష్టుని పని. నా శుభవార్తలో మత్తయి శుభవార్త 13:25-26 వచనాలలో, మనుషులు నిద్రించుచుండగా దుష్టుడు వచ్చి దాన్ని చేసి ఉన్నాడు. దుష్టుడు వచ్చి ఈ యొక్క విత్తనాలు, కలుపు విత్తనాలను విత్తి ఉన్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, అప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమేనా ఆ యొక్క కలుపు గింజలను పెరికివేసేమా అని అడుగుతున్నప్పుడు ప్రభు వద్దు అంటున్నాడు. నీకు ఇష్టమైన పెరికివేయటం అంటే నాకు ఇష్టము కాదు, పెరికివేయవద్దు అంటున్నాడు. నాకు ఇష్టము కాదు, పెరికివేయవద్దు అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనకు అనేక చోట్ల ప్రభువా నీకు ఇష్టమైన అని అన్నటువంటి మాటలు, ప్రభు యొక్క సలహా, ప్రభువుని సంప్రదించటం, ప్రభు యొక్క మనస్సును తెలుసుకోవటాన్ని మన పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. లూకా శుభవార్త 9వ అధ్యాయము 54వ వచనములో చూసినట్టయితే, పేతురు యోహానులు మేము అగ్నిని కురిపించటము నీకు ఇష్టమేనా? వారిని సమరయ గుండా వెళ్ళనీగిపోయేసరికి పేతురు యోహానులు ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా మీకు ఇష్టమేనా? ఇగో అగ్నిని కురిపించి వీరు నాశనం చేయటము నీకు ఇష్టమేనా అని అడుగుతున్నారు. అదేవిధముగా మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, తాబోరు పర్వతం మీద యేసు ప్రభు, మత్తయి, పేతురు, అంద్రియ, యోహానులు ముగ్గురు ఉన్నప్పుడు
పేతురు, అంద్రెయ, యోహానులతో ఆయన తాబోరు పర్వతంపై ఉన్నప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మీకు ఇష్టమైతే మీకు, మోషేకు, ఏలియాకు 3 పర్ణశాలలు నిర్మిస్తాము, మీకు ఇష్టమైతే అని చెప్పేసి. మత్తయి సువార్త 8:2 కుష్టి వ్యాధిగ్రస్తుడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయు అని చెప్పేసి ప్రభువు యొక్క ఇష్టాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. కనుక ఈ 3-4 ఉదంతాల్లో మనం తెలుసుకునేది ఏంటంటే, నీకు ఇష్టమేనా? ప్రభుని అడుగుతున్నప్పుడు, యజమాని అడుగుతున్నప్పుడు, అయ్యా ఈ కలుపు మొక్కలను పెరికి వేయటము నీకు ఇష్టమేనా అంటే, నాకు ఇష్టము కాదు అంటున్నాడు యజమానుడు. ఎందుకు ఇష్టము కాదు అంటే, ఈ గోధుమలను పెరికి వేసేటప్పుడు, ఈ యొక్క కలుపును పెరికేసేటప్పుడు ఈ గోధుమలు కూడా పెళ్లిగిస్తారేమో. ఒకవేళ గోధుమలు పెళ్లిగించబడితే దేవుని ఉద్దేశం నెరవేర్చబడదు. ఎందుకు దేవుడు కలుపు గింజలను కూడా పెరగనేమంటున్నాడు అంటే, ఇక్కడ మంచివారికి చెడ్డవారిపై ఆయన వర్షమును ఒకే విధంగా కురిపింపచేస్తాడు అన్న మాట రుజువు చేయటానిక, ఆయన సజ్జనులపై దుర్జనులపై ఆయన వర్షమును ఒకే విధముగా కురిపింపు చేయను అన్న మాట రుజువు చేయటానిక, ఎందుకు ఆయన రెండిటిని పెరగనీయమంటున్నాడు? ఎందుకు పెరగనీయమంటున్నాడు? ఈ యొక్క అపవాది దుష్టుడు ఏం పని చేశాడు? కలుపు విత్తనాన్ని నాటాడు. కలుపు ఆ యొక్క గోధుమలను దొంగిలించలే, మంచి విత్తనాలు దొంగిలించకుండా ఈ యొక్క కలుపు విత్తనాలను నాటాడు. ఎందుకు? కీడు చేయాలని, నష్టపరచాలని, గ్రహించకుండా ఉండాలని, మనకు మనమే కీడు చేసుకోవాలని, మనకు మనమే నాశనం కావాలని, మనకు మనమే పెళ్లిగించుకోవాలని, మనకు మనమే తవ్వుకోవాలని, మనకు మనమే కోల్పోవాలని ఇది యొక్క దుష్టుని పని. అందుకే పెరికేస్తే మంచివి కూడా పెళ్లిగిస్తాయేమో. అందుకే రెండిటిని పెరగనివ్వండి. దేవుని ఉద్దేశం ఏంటిది? ఈ రెండు ఎదగాలనా? దుష్టుడు కూడా బాగుపడాలనా? ఏమిటి దేవుని యొక్క ఉద్దేశం? ఈ లోకములో మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. చెడ్డవారు పైకి ఎదుగుతున్నప్పుడు వారు బాగా సంపదలో కావచ్చు, ఆర్థికంగా ఇంకా సామాజికంగా వాళ్ళు బాగా పైకి వస్తున్న సమయంలో ముక్కును వేలేసుకుంటారు చాలామంది. అయ్యో దేవుడా, ఇంత అన్యాయమా, ఇంత అన్యాయమా, నువ్వు చూస్తున్నావా, నీ కళ్ళున్నాయా, ఇదిగో దుష్టుడు ఎట్ట పైకి వస్తున్నాడు చూడు. జీవితాలను ముంచి, కుటుంబాలను ముంచి, సమాజాన్ని ముంచి, వక్ర మార్గంలో, దొంగ మార్గములో, దొడ్డి మార్గములో ఇదిగో పైకి వస్తున్నాడు. నీకు న్యాయమేనా? ఇదిగో కష్టించి మాకేమీ లేదే, శ్రమించేటట్టు మాకేమీ లేదే, నిజాయితీగా ఉన్నట్టు మా జీవితాలకి ఎటువంటి ఉన్నత స్థితి లేదే. ఇదిగో రాత్రే షార్ట్కట్లలో జీవిస్తున్నటువంటి ఈ జీవితాలు, చీకటి శక్తులతో, చీకటి సంబంధమైనటువంటి జీవితాలు జీవిస్తూ వస్తున్నటువంటి ఈ జీవితాలు పైకి ఎదుగుతున్నారే. ఫలించినట్టుగా లోకంలో వాళ్ళే ఎదుగుతున్నారు, వాళ్ళే గొప్పగా ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. మాలాంటి జీవితాలు అణగదొక్కుతున్నారు. ఇది నీకు న్యాయమేనా అని ఈ లోకం వాపోవటం మనం చూస్తున్నాం. మరి ఎందుకు దేవుడు వాటిని పెరగనీయొద్దన్నాడు, దాన్ని పిరికివేయొద్దు అన్నాడు? ఇక్కడ ప్రభువు యొక్క ఉద్దేశము నీవు రాజ్య సంబంధుడిగా ఎదగాలన్నదే ఆయన ఆశ. లోక సంబంధిగా ఎదగాలన్నది ఆయన ఆశ కాదు. రాజ్య సంబంధిగా, పరలోక రాజ్య సంబంధిగా ఎదగాలన్నదే ఆయన ఆశ, ఆయన ఆకాంక్ష. లోక సంబంధిగా, మానసికంగా, శారీరకంగా, చీకటి పరంగా, లోక అనుభూతుల పరంగా ఎదగాలన్నది ఆయన ఆశ ఎంత మాత్రము కాదు. ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన అన్ని విషయం మనము ఏ తీరుగా ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడంటే, అన్ని విషయాలలో క్రీస్తు వలె, క్రీస్తులాగా, క్రీస్తు స్వారూప్యతలో ఎదగాలన్నదే ఆయన యొక్క ప్రగాఢమైన ఆశ. దైవరాజ్య సంబంధిగా ఎదగాలన్నదే ఆయన ఆశ. కనుక మనము ఆయన యొక్క మాటలను మనం గ్రహించినట్లయితే, పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే ఏముంది? క్రొత్తగా జన్మించిన శిశువు వలె కల్మషము లేని
ఆధ్యాత్మిక పాల కొరకై, వాక్కనే పాల కొరకై దాహముతో ఉండు, దాన్ని త్రాగుట వలన మీరు పెరిగి పెద్దవారవుదురు. వాక్కనే పాల కొరకు దాహముతో ఉంటే రాజ్య సంబంధిగా ఎదుగుతావు. క్రీస్తును పోలిన, క్రీస్తు మాతృకులో, క్రీస్తు స్వారూప్యతలోకి వస్తావు. రాజ్య సంబంధిగా ఎదగాలన్నది దేవుని యొక్క ప్రగాఢమైన ఆశ. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తు స్వారూప్యతలోకి ఎంతవరకు ఎదిగావు అని మనం ప్రశ్నిస్తోంది. అంతేకాక ప్రేమతో సత్యము పలుకుట వలన సర్వ విధముల క్రీస్తునందు వృద్ధి చెందమలవలను. సర్వ విధాలు, అన్ని వేళలా ప్రేమతో సత్యం పలుకుట వలన, నీతిగా దైవ స్వరూపుడుగా వెలుగు సంబంధుడిగా జీవించటం వలన క్రీస్తును పోలిన, క్రీస్తు వెలుగును, క్రీస్తు సత్యాన్ని, క్రీస్తు జీవాన్ని, క్రీస్తు వెలుగును, క్రీస్తు మార్గాన్ని ప్రతిబింబించినటువంటి జీవితాన్ని నీ జీవిస్తావు. నీవు చేయి ప్రతి పనులలో, నీ ప్రతి కార్యములలో సర్వ విధముల క్రీస్తును పోలిన జీవితాన్ని జీవిస్తావు. రాజ్య సంబంధిగా ఉండాలని, వెలుగు సంబంధిగా ఉండాలని, ఆయన సుమాత్ర కలిగి జీవించాలన్నది ఆయన యొక్క ప్రగాఢమైన ఆకాంక్ష. మరి దుష్టుని యొక్క దుష్ట సంబంధం, దుష్టుని ఎదుగుదల, ఈ లోక ఎదుగుదల, డబ్బు, సంపాదన, పేరు, గుర్తింపు, ఉనికి, మానసిక ఆనందాలు, శారీరక ఆనందాలు, ఇది దుష్ట సంబంధమైనటువంటి ఎదుగుదల. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ లోక రాజ్యకాంక్ష, ఈ లోకపు ఎదుగుదలతో దీవించేటటువంటి వారు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ మనకు సెలవిస్తుంది, ఆత్మీయ జీవితములో ఎదగటానికి, ఫలించటానికి కంటికి కనిపించినటువంటి ఆత్మీయ ఎదుగుదలే ఈ యొక్క దైవరాజ్య విస్తరణ, దైవరాజ్య ఎదుగుదల. కంటికి కనిపించేది కాదు, కంటికి అవపడేది కాదు. దైవరాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సమాధానాలు. ప్రియమైన సహోదరి సోదరులారా, కనుక కంటికి కనిపించేది కాదు, దైవిక సంబంధమైనది, దైవరాజ్య సంబంధమైనటువంటిది. కనుక గలతీ పత్రిక 5వ 22వ సెలవిస్తుంది, ఈ ఆత్మ ఫలాలు ఏమిటంటే ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, సాత్వికము, నిగ్రహము. కనుక అవి ఆత్మీయ జీవితములో ఇవి మనను ఫలింపచేసేటటువంటిది. ఇవి కంటి కనిపించేటటువంటి కావు, కంటి కనిపించేటటువంటి కాదు, దైవరాజ్య సంబంధమైనటువంటిది, దైవరాజ్య ఎదుగుదలతో కూడినటువంటివి ఇవి. ప్రియమైన సోదరి సోదరులారా, అయితే యేసు ప్రభు ఈనాటి ఉపమానములో మంచి వ్యక్తులు యొక్క గోధుమలు, కలుపు మొక్కల యొక్క ఉపమానం చూస్తున్నప్పుడు మనకు ఒకటే అర్థమవుతుంది, లోకములో మనిషి మంచి చెడు వ్యక్తుల కలయికలో జీవిస్తున్నాడు, ఆ సమాజంలో జీవిస్తున్నాడు. వ్యక్తిగత జీవితంలో కూడా అతనిలో మంచి చెడు అనేటువంటి 2 విధాల జీవితాలతో సతమతమవుతూ జీవిస్తూ ఉన్నాడు, 2 జీవితాల కలయికలో జీవిస్తూ ఉన్నాడు. కానీ ప్రభు 2 జీవితాలను ఆయన ఆశించటం లేదు. ఆయన ఉద్దేశము చెడ్డవారితో సహా వీరు కూడా, మంచివారు కూడా పెరగాలి, ఎదగాలి, జీవించాలని ఉద్దేశమా? ఎందుకు మనకు ఒక్కసారి మన జీవితంలో, సమాజంలో, పంట పొలాల్లో కానీ ఇంకెక్కడైనా మనం పనిచేస్తున్నప్పుడు మనము మంచి మొక్కల దగ్గర కలుపు వచ్చినప్పుడు పెరికి పారవేస్తాం. కానీ యజమాని అంటున్నాడు వద్దు అంటున్నాడు, పెరగవద్దు అంటున్నాడు. మంచి గోధుమలు కూడా పెరికి వేస్తారేమో, వద్దు అంటున్నాడు. ఎందుకు? దుష్టుడు పైకి రావాలని దేవుడు ఆశిస్తున్నాడా? ఇక్కడ దేవుడు వాడు పైకి రావాలనేమో, వాడు ఫలించాలని, వాడి యొక్క దుష్టును పెంచాలనేటువంటిది కాదు. లోక సంబంధంగా ఆలోచిస్తే ఈ విషయానికి మనకు అవగతము కాదు. ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే గొప్ప నిగూఢ సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. అదేమిటంటే ఆయన చెడ్డవారి పట్ల, ఈ కలుపు మొక్కల పట్ల ఆయన తన ఓపికను ప్రదర్శిస్తాడు, తన సహనాన్ని ప్రదర్శిస్తాడు. పునీత కమిలసు జీవితాన్ని మనం చూస్తే లోకమంతా ఆయన్ని జోదగాడన్నది, తాగుబోతున్నది, వ్యసనపరుడు అన్నాడు. వీడు సమాజానికి పట్టిన పెద్ద కలుపు మొక్క అని పలికింది ఈ శ్లోకం. కానీ యజమానుడైనటువంటి దేవుడు అతని పట్ల ఉదాసీనత, ప్రేమ, సహనాన్ని ప్రదర్శించాడు.
అలాంటి కలుపు మొక్కే దేవుని సహనాన్ని చూరగొన్నటువంటి ఆ యొక్క కలుపు మొక్కే ఆనాడు స్త్రీ సభలో ఉన్నటువంటి ఆసుపత్రులకు రోగస్తులందరికీ కూడా ఆయన ఒక గొప్ప పాలక పునీతుడయ్యాడు. గొప్ప వ్యక్తిగా, గొప్ప పునీతుడిగా మారిపోయాడు. యేసు ప్రభు నా నుండి కోరుకునేది అదే. కలుపు మొక్కలను ఆయన పీకివేయద్దంటున్నాడు. వారి పట్ల ఆయన అనగా ఓపికను ప్రదర్శిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, పాపి మరణించుట నాకు సంతోషము కాదు, పాపి మరణించడం, నాశనం కావడం నాకు సంతోషము కాదు. అతని మనస్సు మార్చుకొని, వ్యక్తిత్వాన్ని మార్చుకొని, దృక్పథాన్ని మార్చుకొని, తన త్రోవలను, తన మార్గాలను సరిచేసుకొని, సవరించుకొని వెనుదిరిగితే బ్రతుకుతాడు, అనవసరముగా చావనేలా అని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు ఓపికను ప్రదర్శిస్తున్నాడు, ఇక్కడ సహనాన్ని ప్రదర్శిస్తున్నాడు. పెరికి వేయొద్దు అని అనటానికి నిదర్శనం ఇదే. ఆయన సహనాన్ని, ప్రేమను, ఓపికను ప్రదర్శిస్తూ ఉన్నాడు. ప్రేమైన సోదరా, పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 9వ వచనములో పేతురు గారు ఈ విధంగా సెలవిస్తున్నాడు, ప్రభు మీతో ఎంతో ఓపికగా ఉండును. ఈ లోకము వెంటనే తీర్పు విధిస్తుంది, న్యాయ తీర్పులు విధిస్తూ ఉంది. వెంటనే ఈ లోకములో నుండి మనుషులకు వెనువెంటనే ముఖచూపులోనే, బాహ్యమైనటువంటి ప్రవర్తనలోనే ఈ లోకము తీర్పులు విధిస్తుంది. అన్యాయపు తీర్పులు విధిస్తుంది, అజ్ఞానపు తీర్పులు విధిస్తుంది. కానీ దేవుని యొక్క తీర్పు అనేటువంటిది దేవునికి సంబంధించినటువంటిది, నీకు సంబంధించింది కాదు. న్యాయ తీర్పు ఆయనకి సంబంధించింది. ఆయన మాత్రమే తీర్పు తీర్చే అధికారం ఉంది, నీకు నాకు లేదు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ యొక్క ఉపమానం ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం, తీర్పు విధించే అధికారం ఆయనకు మాత్రమే ఉందని ఈనాడు నీవు గ్రహించగలగాలి. అదేవిధముగా ఇలాంటి సుశేషములో మరొక 2 ఉపమానాలు మనం చూస్తున్నాం. ఆవగింజ చిన్నది, అది మహావృక్షమై అనేక మంది బాటసారులకు, అనేక పక్షులకు ఆవాసముగా ఉంటుంది, నివాసముగా ఉంటుంది, నీడని కలగజేస్తుంది. మొక్క చిన్నదే కానీ పెరిగి పెద్దదై మహావృక్షం అవుతుంది. నీ జీవితంలో కూడా నీ వేసేటటువంటి చిన్న అడుగు, నువ్వు చేసేటటువంటి ప్రతి కార్యము చిన్నదైన గొప్ప కార్యాలను చవిచూస్తుంది. పునీత చిన్న తెరీసమ్మ గారు ఈ విషయాలు మనకు బోధిస్తూ ఉంది. నువ్వు చేసే ఏ చిన్న పనైనా, ఏ చిన్నదైనా గొప్ప మనసుతో చెయ్యి, దొడ్డ మనసుతో చెయ్యి, అది దేవుని దృష్టిలో గొప్పది. మహత్తర కార్యాలను చేస్తుంది, అద్భుత కార్యాలు చేస్తుంది, ఆశ్చర్య కార్యాలు చేస్తుంది. కనుక ఏదో ఊహాజనితముగా ఏదో చేయాలని, ఏదో జరగాలని ఆశించకు. చిన్న కార్యాలను, చిన్న పనులను, గుక్కడు మంచి నీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలము పోదు అంటున్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, చిన్న కార్యములు, నేను ఆకలి కొని ఉంటుంది, నేను దప్పికొని ఉంటుంది, వస్త్రహీనుడే ఉంటుంది, పరదేశనే ఉంటుంది, చెరసాల్లో ఉంటుంది, వీరికి చేస్తే నాకు చేసినట్లే, ఇటు నిస్సహాయులకి చేస్తే నాకు చేసినట్లే. కనుక దైవరాజ్య విస్తరణ గొప్ప కార్యాలతో కాదు, చిన్న కార్యాలతో మాత్ర కార్యాలు జరుగుతాయి. చిన్న పనులతో గొప్ప కార్యాలు జరుగుతాయి. చిన్న మనస్సుతో దేవునికి సంతృప్తి పొందుకుంటాం. పేద వితంతువురాలు 2 కాసులు వేసింది, కానీ దేవుని దృష్టిలో అది గొప్పదైన కానుక. అందరూ సమృద్ధి నుండి వేస్తే ఆమె తనకున్నదంతయు తన లేమిలో నుండి తనని పోగొట్టుకొని తన యొక్క మొత్తం సర్వస్వం కోల్పోయి ఉపవాసముతో, త్యాగముతో, మంచి మనసుతో, సంతృప్తితో, ఆనందముతో, ఆత్మార్పణతో వేసింది. చిన్నది గొప్ప కానుక దేవుని దృష్టిలో. మూడవదిగా పులిసిన పిండి ఉపమానము. పులియబార చేయటం. పెద్ద పిండి కొంచెము నిండా ఉన్నట్టు పిండిని కొద్ది పిండితో, పులిసిన పిండితో కలిపినప్పుడు ఆ పిండి అంతా కూడా పులియబారుతుంది. యేసు ప్రభు పులిసిన పిండిని గురించి చెప్తూ, పరిసయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి, మెలకువతో ఉండండి, జాగరూకులే ఉండండి, చుట్టూ కంపు
వ్యాపింపజేస్తారు, అజ్ఞానాన్ని వ్యాపింపజేస్తారు, ద్వేషాన్ని, అసూయను, విష మనస్తత్వాన్ని, విష ఆలోచనను వారు రగిలింపచేస్తారు, తిమ్మిరి బిమ్మిరి చేస్తారు, అసత్యాన్ని మనసులలో రుదుతారు. కనుక వారిని గురించి, వారి జీవితాల గురించి, వారి బోధనల గురించి మీరు జాగ్రత్త పడండి. పరిసయ్యుల పులిసిన పిండిని గురించి అని ప్రభు అంటున్నాడు. కనుక పులియబార చేయటం, మంచి పులిసిన పిండిలాగా ఉండాలని ప్రభు నా నుండి ఆశిస్తూ ఉన్నాడు. మంచిని పులియబార చేయటం, నీతిని, నీలోని వెలుగును పులియబార చేయటం. ఈ లోకములో అనేక మంది పునీతులు ఒక్కరిగా మొదలయ్యారు, చిన్నగా మొదలయ్యారు, ఆవగింజలా మొదలయ్యారు, ఒక్కరిగా మొదలయ్యారు, మహావృక్షం చేశారు. పునీత మదర్ తెరీసా ఒంటి చేతులతో, ₹1 లేకుండా ఒంటి చేత్తో ఆమె ఆ యొక్క సభను ప్రారంభించింది. ఆమెలోని మంచి, ఆమెలోని నీతి, ఆమెలోని దేవుని ప్రేమ, ఆమెలోని దేవుని శక్తి, దేవునిపై ఆధారపడే మనస్తత్వం, సర్వం అర్పించినటువంటి ఆత్మార్పణ కలిగిన జీవితము అనేక మందిని ఆకర్షించింది. ప్రపంచమంతా ఆమె యొక్క సేవలను, ప్రపంచమంతా ఆమె యొక్క సేవాభావాన్ని, ఆమె యొక్క పరిచర్యను గుర్తించింది. ఆమెలాగా చేయాలని, ఆమెలాగా ఉండాలని ఏ హాస్పిటల్లో చూసినా ఆమె ఫోటోనే పెట్టుకొని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఇదే పులియబారటం, మంచి, నీతి, వెలుగు, ప్రేమ. దీనిని పులియపార చేయటం అంటే. ఈ లోకంలో మనకు అనేక మంది పునీతుల జీవితాలు చూస్తే వీరు ఈ రీతిగానే క్రీస్తు ప్రేమను కలిగినటువంటి ఆ జీవితాలు, చుట్టూ ఉన్న సమాజాన్ని, చుట్టూ ఉన్న జీవితాలను వారు పులియబార చేశారు. చిన్నగా మొదలైనటువంటి వారి సేవ గొప్పగా ప్రభావితం చేసింది. ప్రేమైన సోదరి సోదరులారా, దేవుడు నీ నుండి, నా నుండి ఇదే కోరుతూ ఉన్నాడు. నీవు దైవరాజ్య విస్తరణకు నువ్వు పులియబారటానికి సిద్ధముగా ఉన్నావా? లేక చుట్టూ వినాశనానికి, వర్గ వైషమ్యాలకి, ఆ పతనానికి, అంతమొందించడానికి, స్వభావముతో నీవు విషాన్ని వెదజల్లటానికి, విషాన్ని పులియబారటానికి నువ్వు సిద్ధపడుతున్నావా? అలాంటి జీవితాన్ని జీవిస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకుందాం, చేతులు జోడించుదాం, ప్రార్థనలు ఏకీభవించుదాం. ప్రేమగల తండ్రి, ఆవగించవలే మా విశ్వాసము చిన్నదైనప్పటికీ అది ఇతరులకు ఆశ్రయం ఇచ్చేంత గొప్ప వృక్షముగా ఎదిగేలా చేయండి. పిండినంతటిని పులియజేసే పులిసిన పిండిలా మా సత్ప్రవర్తన ద్వారా మా చుట్టూ ఉన్న సమాజాన్ని మీ వైపు త్రిప్పే ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, నమ్మకముతో మేము చేసినటువంటి ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. కోతకాలములో మీ స్వచ్ఛమైన గోధుమల వలె మీ పరలోకపు గిడ్డంగిలో చేరే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మీరు దీవించి ఆశీర్వదింతురుగాక. ఆమేన్. ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిన ఇతరులతో పంచుకొని వారు కూడా ఆత్మీయంగా బలపడటకు దోహదపడగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.